మలేషియాలో ఇప్పుడు ఒక కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. గత వారం రోజుల్లోనే దాదాపు 6,000 మంది విద్యార్థులు, టీచర్లు ఈ రోగానికి గురయ్యారు. ఈ వ్యాధి లక్షణాలు కోవిడ్-19తో చాలా దగ్గరగా ఉన్నప్పటికీ పరీక్షల్లో మాత్రం నెగిటివ్గా వస్తున్నాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం స్కూళ్లను మూసేసింది. లేఖన్, సెలంగూర్ ప్రాంతాల్లో మొదలైన ఈ ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఇతర జిల్లాలకు విస్తరించే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇన్ఫెక్ట్ అయిన విద్యార్థుల్లో అధిక జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, తీవ్రమైన అలసట కనిపిస్తున్నాయి. కొందరికి చర్మంపై దద్దుర్లు, కళ్ళలో దురద కూడా ఉన్నాయి. ఈ లక్షణాలు కోవిడ్ లక్షణాలతో చాలా పోలికలు చూపిస్తున్న పీసీఆర్, యాంటీజెన్ పరీక్షలు అన్నీ నెగిటివ్గా వస్తున్నాయి. ఈ వ్యాధి ప్రధానంగా 10 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న విద్యార్థుల్లో కనిపిస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, హాస్టళ్లు 2 వారాల పాటు మూసివేయాలని ఆదేశించింది. వ్యాప్తి విధానం స్పష్టంగా తెలియకపోయినా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. ఇది కొత్త వైరస్ రూపాంతరం కావచ్చు అని WHO నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ తరగతుల ద్వారా బోధన కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి.